మాటలను ఆయన చెప్పడం జరిగింది. ఆఖరిగా కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ కొన్ని మాటలు చెబుతూ, అలా చెబుతూ ఉన్న ఎన్నో మాటలలో పరిశుద్ధాత్మ గురించిన ఆ మాటలు ఆయన పలకటం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. నేను వెళ్ళిపోయే కాలం వస్తుంది, నన్ను దుర్మార్గులైన ఈ మనుషుల చేతికి అప్పగించి పాపులైన మనుషులు నన్ను క్రూరంగా హింసించి చంపుతారని, నేను మరలా 3వ దినాన తిరిగి లేస్తానని ఆయన ఎలా మరణమవుతున్నాడో వ్రాయించి చెప్పాడు. ముందుగా భవిష్యత్తు జ్ఞాని కనుక ఎలా తిరిగి మరలా లేస్తున్నాడో ఆయన ప్రపంచానికి వెల్లడిపరిచాడు. కనుక అలా వెల్లడిపరిచిన దేవాతి దేవుడు ఆదరణకర్త గురించి మాట్లాడుతూ, నాకంటే నా తరువాత రాబోయే ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతోనే ఉండి ఏం చేస్తాడని చెబుతున్నాడు. మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే 8వ వచనం, ఆయన వచ్చి, ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడు అని బైబిల్లో ఉంది. దేని గురించి? 1 పాపాన్ని గురించి, 2 తీర్పును గురించి, 3 2 పాపమును గూర్చి, నీతిని గూర్చి, 3 తీర్పును గూర్చి లోకాన్ని ఆయన బైబిల్ తెచ్చిరమ్మా. అందరూ బైబిల్ చూడాలి. లోకాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఏం చేస్తాడట? ఒప్పుకొన చేస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు వచ్చి పాపాన్ని గురించి ఒప్పుకొన చేస్తాడు, బాగుంది. అండ్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీతిని గురించి ఒప్పుకో చేస్తాడు, బాగుంది. అని పరిశుద్ధాత్ముడు వచ్చి లోకానికి జరగబోయే తీర్పు గురించి ఆయన ఒప్పుకునేటట్టుగా చేస్తాడు, బాగుంది. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి చేయటండి ఏం చేయలేడా? పరిశుద్ధాత్ముడే రావాలా? యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పాపాన్ని గురించి ఒప్పుకోనేటట్టు చేయలేకపోయాడు గనుకనే ఈయన చేతకాలని గనుకనే ఎవరు వస్తాడట? పరిశుద్ధాత్మని పంపుతాడట. నీతిని గురించి ఒప్పుకోలేకుండా చేయగలగలేదు కనుక, ఒప్పుకునేటట్టుగా చేయగలగలేదు కనుక లోకాన్ని, నీతిని గురించి కూడా ఆయన ఏం చేయడానికి వస్తున్నాడు? ఒప్పుకొని చేస్తానికి పరిశుద్ధాత్మ వస్తున్నాడు. తీర్పుని గురించి కూడా ఆయన వస్తున్నాడు. అంటే యేసుకు భూమి మీద ఉండగా ఇది సాధ్యం కాలేదు కనుక ఎవరైనా ఒప్పుకునేటట్టుగా చేయాలి? పరిశుద్ధాత్ముడు వస్తేనే తప్ప యేసు వలన జరగని కార్యం ఆ పరిశుద్ధాత్మ దేవుడు వలన జరుగుతుంది కనుక యేసుకు అంత మహిమలు లేవన్నది వారి అభిప్రాయం. యేసుక్రీస్తు అంత మహిమాన్వితుడు కాదు, అంత మాటకారి కాదు, అంత జ్ఞానం కలిగిన వాడు కాదు. ఆయన పాపాన్ని గురించి ఒప్పుకునేటట్టుగా చేయలేకపోయాడు. ఒకవేళ చేస్తే ఆదరణకర్త ఎందుకు? మరి ఆయన నీతిని గురించి ఒప్పుకునేటట్టుగా చేయలేకపోయాడు, చేస్తే ఆదరణకర్త అవసరమే ఉంది అని ఈరోజు సమాజంలో యేసుక్రీస్తు వారిని తక్కువ చేయడానికి, ఏదో పరిశుద్ధాత్మ దేవుడిని ఏదో హైలైట్ చేస్తున్నట్టుగా చేయకపోయినా, యేసుక్రీస్తు వారిని తక్కువ చేసేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు హైలైట్ చేస్తున్నట్టుగా ఇదిగో గూఢార్థంగా ఉన్న మాటలను తీసుకుని ఇదిగో మనుషులను మభ్యపెట్టే ప్రబోధకులు ఈరోజు సమాజంలో బయలుదేరారు. అలాంటి వారి నుంచి మనం పరిపూర్ణంగా జ్ఞానం కలిగిన వారు అయితేనే తప్ప ఆ మాటలకు మనం చిక్కబడం. ఒకవేళ బైబిల్ పట్ల మనకు అవగాహన లేకపోతే, బైబిల్లో ఉన్న వచనాల గురించి మనకు సరిగా తెలియకపోయినా, బైబిల్లో ఉన్న మాటల సారాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినా, కనీసం బోధకుడు చెబుతున్నప్పుడైనా వినాలి కదా. ఇక అక్కడికి వచ్చి కూడా దిక్కుని మనసు ఎక్కడో పెట్టేస్తే ఇక దేవుడు మాట్లాడే మాట మన హృదయంలో ఏం రాసుకుంటాం? నాకు వస్తాం, లేకపోతే ఆదివారం ఖాళీ కనుక వచ్చి కూర్చుంటాం. వచ్చి మన కార్యక్రమాల్లో మనం ఉన్నామనుకోండి దేవాలయంలో, ఆ బాధకుడు చెప్పా 2-3 మాటలు మనకి ఏమర్థం ఏడిస్తే ఏం అర్థం కావు. మన అర్థం కావాలి మన జీవితాన్ని ఎలా మార్చుకుంటాం? పక్కవాడికి ఎలా సమాధానం చెప్పగలం? అందుకే మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఎందుకు అన్నాడంటే, పక్కవాడికి ఎప్పుడైతే చెప్పడానికి బాగుంటుంది కనుక వింటున్న ప్రతి మాట హృదయంలో భద్రపరచాలి. భద్రపరిచిన ప్రతి మాట అనేకులకు అని దేవుని స్వార్థ కావాలి.
విధి తిరిగి చెప్పక్కర్లా, చెప్పండి మంచిదే. కానీ మన ప్రవర్తన ఒక స్వార్థ అయితే అది ఇంకా గొప్పగా ఉంటుంది. కనుక మనమే మారాలి. సమాజాన్ని తీర్చేద్దాం, సమాజాన్ని తీర్చేద్దాం కాదు. ముందు మనల్ని మనం ఏం చేసుకోవాలి? తనను తాను ఉపేక్షించుకొని అప్పుడు నా శిలువ ఎత్తుకోండి. నీలో ఉన్న ఆహాన్ని చెప్పుకోక, నీలో ఉన్న గర్వాన్ని చెప్పుకోక, నీలో ఉన్న అసూయని చెప్పుకోక, నీలో ఉన్న సమస్త దుర్మార్గతను విడిచిపెట్టక, నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా, పాస్టర్ గారే సక్సెస్, పాస్టర్ గారే దాన్ని మరొక రకంగా ఉంది, పాస్టర్ గారే హెయిర్ స్టైల్స్ మార్చి, పాస్టర్ గారే నాగార్జునలాగా మరొక ఆయనలాగో అని ఉన్నారు కదా చాలా మంది సినిమా యాక్టర్లు. వాళ్ళలాగా ఇప్పుడు చాలా మంది అభిమానులు తయారయ్యారు. ఆయన ఏ ప్యాంటు కొంటే వీడు అదే ప్యాంటు వేయాలి. ఆయన 2 ఏళ్ళు ఉన్నాయనుకోండి, వీడికి వండిండా నన్ను పాల దగ్గర నుంచి చేతుల వరకు తొడుక్కున్న ప్యాంటల్ని ఏముండాలి? జేబులు ఎక్కువ ఉండాలి. అంటే మా హీరో వేసుకున్నాడు, నేను కూడా వేసుకోవాలి. మరి ఆ 2 కలర్ వేసుకున్నాడు, ఆ పక్కోటి ఈ పక్కోటి. మరి ఎందుకంటే మేము మా హీరో అభిమానులు కాబట్టి ఆయన హైలైట్ చేయాలి. ఏదో రకంగా ఆ ప్యాంట్ కొన్నాం, చొక్కా కొన్నాం, ఆ హెయిర్ స్టైల్ పెట్టుకున్నాం, కానీ లేదా కడియం పెట్టుకున్నాం. ఆ జుట్టుకి ఎలాగైతే ఆయన సినిమా యాక్టివ్గా రంగు వేసుకున్నాడో అలా మనం కూడా వేసుకోవాలి అన్న అభిప్రాయాల్లోనికి ఈరోజు సమాజం మారిపోతున్నప్పుడు అంటే యేసుక్రీస్తు లాంటి రోల్ మోడల్లో పెట్టుకోవడంలో తప్పేముంది మరి కదా. అది ఆయన రోల్ మోడల్, ఆయన స్టైలిజం ఏంటంటే తనను తాను ఉపేక్షించుకోవాలి. అదాయన స్టైల్ అన్నమాట, అదాయన డిగ్నిటీ, అదాయన డ్రెస్ కోడ్. తను తాను ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకోండి. మొదట మీరు పరిచారకులు ఉండండి, తరువాత మీరు పరిచర్య చేయండి. మొదట మీరు అండి అనేకులకు మాదిరికరంగా ఉండండి, అప్పుడు మీరు మాదిరి చూపించే బోధకులుగా తయారు కాండి. మొదట మీరు పాటించండి, అప్పుడు అనేకులను పాఠంగా చేయండి అన్నది ఆయన నీతి. ఏంటది? దేవుని యొక్క నీతి. కనుక యేసుక్రీస్తు వారు వాళ్ళ కాలేకపోతుంది, పరిశుద్ధాత్మని అందుకే అడుగు తెచ్చుకుంటున్నాడు అన్నట్టు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇక వాస్తవానికి అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం అలా అనుకున్న లాంటి సందర్భం కాదు అండి, అలా అనుకున్న సందర్భం కాదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన పాపలను ఒప్పింప చేయడానికి ఆయన ప్రయాసం. అసలు ఆయన పుట్టిందే అనేకులను పాప క్షమాపణ కొరకు, పాపాల నుండి రక్షించడానికే పుడతాడు ఆయన. లోకస్వార్త 2వ అధ్యాయంలో అసలు యేసుక్రీస్తు వారు పుట్టిగా ఎందుకో చూడండి పిల్లలు. లోకస్వార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త వచ్చింది, క్షమించండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21 నుంచి చదువుతాడు బాగా అర్థమవుతుంది. అతడు యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుత్వంతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఎలాగట? తన ప్రజలను వారి పాపముల నుండి. మరి పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడు? పరిశుద్ధాత్మ ఎందుకు వస్తాడు? 16 ఏమని చదువుకున్నా? పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పుకొన చేయడానికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు కనుక. యేసు అలా కాలేదు అంటున్నాడు దుర్భాగ్యుడా. అసలు ఆయన పుట్టికే పాప క్షమాపణ నుండి అనేకులను విముక్తుల్ని చేయాలి పాపం నుంచి. అందుకే పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చారు అనే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది అంటాడు పౌలు గారు. ఎందుకంట నమ్మదగినదట, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. ఏమంటో తెలుసా? క్రీస్తు యేసు పాపలను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అన్నమాట. ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే పాపలను రక్షించడానికి. మరి పరిశుద్ధాత్మ పాపలను ఆయన పాప
నుండి అనేక మారు మనసు పొందండి అని అనేక మంది పాపులను మార్చాడు. జక్కయ్య అనే సుంకం పొందుతాడు పాపి, ఆయన మార్చాడు. మార్చాడండి ఆయన. అక్కడ వేడి చెట్టుకి కూర్చున్నప్పుడు జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి ఏమొస్తుంది? రక్షణ. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాను. మరి ఆయన ఎవరు? జక్కయ్య ఎవరు? వడ్డీ మీద వడ్డీ అధిక సుంకపు వడ్డీ వసూలు చేస్తున్నా ఆవిడ సుంకపు గుత్తేదారుడు అయిన ఒక పాప అయిన నీ ఇంటికి రక్షణ వస్తుంది. రక్షించటానికే వచ్చిన వాడు పిలుస్తున్నాడు. నీ ఇంటికి రక్షణ వస్తుంది. అప్పుడు ఆయన పాప గురించి ఒప్పుకున్నాడు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇదిగో నేను ఇక మీదట పాపము చేయను అంటే దాని అర్థం ఒప్పుకోలే కదా, ఒప్పుకున్నాడు. నేను ఇక మీదట పాపం జోలికి వెళ్ళను. ఒకవేళ నాకు తెలియని దశలో ఒకవేళ పాపం చేస్తే దాన్ని నాకు ఎవరైనా తెలియజేస్తే ఒక అంతటా నాకే తెలిస్తే మరలా నేను చేసిన పాపానికి 4 వంతులుగా చెల్లిస్తానన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకునేటట్టుగా చేసింది ఎవరు అని ఆలోచిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారే. ఆయనే కాదు, ఒక మత్తయి, ఒక పేతురు, ఒక యాకోబు, ఒక ఆంద్రేయ, వీళ్ళందరూ ఎవరు? పాపులే. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేయలేకపోతున్నారు? పొందుకోలేకపోతున్నారు. అంటే అందరూ పాపులమే. మరి ఎవరు ఇలా పాపులుగా మారిపోతున్న వాళ్ళందరూ పాపులుగా మారిపోయిన వారిని అని ఎంతమంది రండి బాబు ఆయన బాగు చేశాడు. ఆయన దగ్గరికి రోగం కలిగిన వారు వెళితే మొదట మారు మనసు విషయమైన స్వార్థ చెప్పి మీరు మారండి వారి మనసును మార్చి అప్పుడు రోగాన్ని స్వస్థపరిచాడు. అంటే పాపాన్ని ఒప్పుకునేటట్టుగా చేశాడు యేసుక్రీస్తు. మనకు అర్థమైపోతుంది. ఇక నీతిని గురించి అంటారా? ఆయన నీతి వేరు, ఆయన కొలమానం వేరండి. ప్రధానులు, శాస్త్రులు, అధికారులు దేవుని నీతిని తప్పి వారు బాధ చేస్తున్నప్పుడు, దేవుడి నీతిని తప్పి వారి ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, దేవుడి నీతిని విడిచిపెట్టి వారి పితరుల పారంపర్యాచార్యాలను భుజం మీద వేసుకుని మోస్తున్నప్పుడు మీరు దేవుని నీతిని నెరవేర్చేవారు కాదు, లోకం నీతిని నెరవేరుస్తున్నారు మీరు అని దేవుడి నీతిని గురించి బోధించాడు. తీర్పు వ్యభిచరిస్తున్న వారులాగా మీరు నరకానికి వెళతారు. తీర్పండి. గురువులను గోధుమలు ఎదగనివ్వండి, నేను వచ్చే కాలానికి వాటిని సెపరేట్ చేస్తాను. తీర్పు ఒప్పుకో చేశాడు. మరి ఈయన వచ్చి ఏం చేస్తాడు? మరి ఈయన పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? తీర్పుల గురించి, నీతిని గురించి, పాపముల గురించి, తీర్పుల గురించి ఒప్పుకొన చేస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఉండగా ఏదైతే పని చేశాడో, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కూడా అదే పని చేస్తాడు. అంతేగాని చేతగా కాదు. అని యేసుక్రీస్తు వారు ఉండగా ఏ పని చేశారో, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇదిగో అనేకులను పాపులను నీతివంతులుగా మారుస్తాడు, పాపాన్ని ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ ఉండగా పాపులు ఆయన విశ్వసించిన వారు కొందరైతే, ఆయన విశ్వసించిన వారు మరికొందరు. ఆయన దేవుడి నీతిని నెరవేర్చేటానికే భూమి మీదకి వచ్చారని ఇదిగో నేను దేవుడు చెప్తున్న మాటలనే చెప్తున్నాను అనేక సార్లు బోధించుకుని చెప్తే ఆయన ఈయన దేవుడిని అంగీకరించిన వారు మరికొందరు. ఆయన శిలువ వేసి ఇదిగో లోకానికి తీర్పు తీర్చుకునేటట్టుగా చేసుకున్నవారు మనకు మరికొందరు. ఆయన ఒప్పుకునేటట్టుగా చేస్తున్నా ఒప్పుకోనని దౌర్భాగ్యులు ఉన్నారు. నీతిని బోధిస్తున్నా నీతిని అనుసరించని దౌర్భాగ్యులు ఉన్నారు. తీర్పుల గురించి చెబుతున్న తీర్పును అనుసరించని వారు ఉన్నారు. ఇది యేసుక్రీస్తు వారి లోపం కాదు, అనుసరించని వాడి లోపం. మాస్టర్ పాఠాలు చెబుతాడు అందరికీ సమానంగానే. నేర్చుకున్నవాడికి వస్తాయి, నేర్చుకోని వాడికి రావు. మరి రాని వాడిని విషయాన్ని బట్టి ఇదిగో మాస్టర్కి చదువు చెప్పడం రాదు అన్నవాటి నువ్వు ఎంత అవివేకప్పుడు అర్థమైపోవాలి. నీకు నా కొడుకు చదువు రాదంటే మానేసి మాస్టర్కి ఏం రాదు. ఇప్పుడు చదువు రాదా? చదువు రాకపోతే ఆడేది మాస్టర్ అవుతాడు కదా.
చదువు వచ్చి కనుక అక్కడికి వచ్చి పాఠాలు చెబుతాడు. చదువు రాకపోతే ఆయనకి మార్చడం ఆలోస్తాడు. కనుక మీరు ఆలోచించండి. మరి ఎందుకు ఆయన మళ్ళా తిరిగి ఈయన వెళ్ళిపోయి ఆయన రావాలంటే యేసుక్రీస్తు ఉన్నంత కాలం పని ఆయన చేయగలడు. ఈయన పునరుద్ధరణ అయిపోయిన తర్వాత మన పని ఎవరు చేయాలి? ఎల్లప్పుడూ మీతో ఉండే పరిశుద్ధ ఆత్ముడు చేస్తాడు. అది ఆ మాటకు అర్థం. అందుకే ఈయనకి చేతగా కాదు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయానంటే మీరు అనాథలు అయిపోతారని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, శిష్యులు వాళ్ళు. ప్రభావం వెళ్ళిపోతే ఎలా ప్రభావ? అయితే మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తాను. అతడు నా వాటిలోని తీసుకుని మీకు బోధిస్తాడు. నా నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. నా తరువాత బాధ్యత ఆయన ఎత్తుకుంటాడు. అది దాని అర్థం. ఆయన ఎత్తుకుంటాడు. ఆయన ఎత్తుకుని అనేకులు పాపాలు. మరి ఇంకా ఏసు వెళ్ళిన తర్వాత పాపలు ఉండరు, ఇంకా ఉంటారా? మరి ఈ పాపాలను ఎవడో చేస్తాడు? ఏసు పైన ఉంటాయి. అందుకు ఆయన మీ పాపాలను ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. అందుకు ఆయన మీ దగ్గరకు వస్తాడు. మరి ఈయన వెళ్ళిపోతే ఆయన నీతిని చెప్పేవాడు. ఎల్లప్పుడూ ఆదరణకర్త మీ అర్థం ఉంటాడు, నీతిని గురించి బోధిస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఈయన వచ్చి మళ్ళా బాధ్యతలు భుజాన్ని ఎత్తుకుంటాడు. ఎప్పటి వరకు అంటే మరలా తిరిగి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు సంఘాన్ని నడిపించే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మదేవుడు. ఆ పరిశుద్ధాత్ముడే లేనప్పుడు సమాజం. ఏ దేవుడైతే సంఘాన్ని నడిపించడానికి తన ఆదరణకర్తను భూమి మీదకు పెట్టాడు, ఏ దేవుడైతే మన పాపాలను ఒప్పుకునేటట్టుగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, ఏ దేవుడైతే మనం నీతిగా బ్రతకడం నేర్పించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఏ దేవుడైతే మనం భయభక్తులు కలిగి లేకపోతే తీర్పులోకి వెళ్ళిపోతామని ఆ భయాన్ని తెలియజేయించడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు, ఆ దేవుడినే సమాజం ఏమంటుంది? లేడు అంటుంది ఒక మాటతో. లేడు, పరిశుద్ధాత్ముడు లేడు. ఉంటేనంటే ఇది గొట్టగడికి కనపడాలంట. నువ్వు ఎవడానికి కనపడాలి? నీకు తోముకేసుగా గొట్టంగాడు నువ్వు. నీకు ఎవరు కనపడాలా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు కనపడితే కానీ నమ్మవాలా? ఏదంటే ఈ లోపం నమ్మలేదు. పరిశుద్ధాత్మను వస్తే నువ్వు కళ ముందు నమ్ముతావు, ఉంటావు, సత్యం అడుగుతావు కదా, ఉంటావు. ఆయన తేజస్వి, ఆయన తేజస్వి. ఆయన అడుగు పడుతుంటేనట, ఏవో పర్వతం మీద అడుగు పడుతుంటేనట ఆయన అగ్నికి పర్వతములు మైనం కలిగినట్లు కలిగిపోతాయట. ఇంత కొవ్వొత్తులు ఎలా కలిగిపోతున్నాయి చూసారా మీరు? ఎలా కలిగిపోతున్నాయి? మైనము కలిగినట్లు పర్వతములు కలిగిపోతున్నాయంటే ఏంటా వేడిమి, ఏంటా వేడిమి. ఆయన దానికి ఎవరు తట్టుకోలేమండి. అందుకే ఆయన నీతిని గురించి, పాపముల గురించి ఒప్పుకోలేటట్టుగా ఏం చేస్తారట? చేస్తాడు. అంతే తప్ప యేసుక్రీస్తు వారికి చేతకాక కాదు. అప్పుడప్పుడు స్కూల్లో టీచర్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ నుంచి మరొక చోటికి బదిలీ. ఇప్పుడు బదిలీ అయ్యి వెళ్ళిపోతున్నాడు కనుక, ఆయన్ని బదిలీ అయ్యి వెళ్ళిపోతున్నాడు కనుక ఇగో వీడికి ఏం రాదు, చదువు చెప్పడం చేత కాక వెళ్ళిపోతున్నాడు అంటే బాగుందా? మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన? మరి ఈయన వెళ్ళిపోతే ఇంకొకడు వస్తాడు, ఆయనకి చదువు చెప్పడం రాదా? ఇప్పుడు ఆయన చదువు చెప్పడానికి వస్తున్నాడు కనుక ఈయనకి చదువు రాక వెళ్ళిపోయాడు అంటారండి. అంటారా? ఆ గంట కుదురుద్దా? కుదరదు. ఈయనకి చదవచ్చు, వచ్చి ఆయనకి కూడా ఇవ్వచ్చు, చదవచ్చు. వెళ్ళిపోయాడు కనుక ట్రాన్స్ఫర్ అయ్యి ఈయన చదువు రాక ఈయన వెళ్ళిపోయాడండి అంటే అలా అని చిన్నపిల్లలు మాట్లాడినట్టుందో, అలాగే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఈ చేతగా వెళ్ళిపోయాడు అన్నట్టుగా మాట్లాడితే అలాగే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగానే ఉంటుంది. అందుకే పరిణతి కలిగిన వారిగా మాట్లాడడం నేర్చుకోవడం చాలా చాలా మంచిది. కనుక ఈయన వెళ్ళిపోతే ఈయనకి చేతగా వెళ్ళిపోలేదు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన బదిలీ పెట్టుకున్నాడు. అందుకు వేరొక చోట అక్కడ ఏం చేస్తాడు? ఆయన అక్కడ ఉద్యోగం చేస్తాడు. ఇక్కడ చేసిన పని అక్కడ కూడా చేస్తాడు. అలాగని ఈయనకి చేతగా ఇంకొక అర్థం లేదు. ఇక్కడ ఈయనకి చేస్తున్నాడు కనుక మీరు ఆలోచించాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి, పాపముల గురించి, తీర్పుల గురించి మనలో ఉండి ఒప్పుకోజేస్తాడు. ఎప్పుడు? సువార్త మనకు వినబడుతున్నప్పుడు, వాక్యం మనకు వినబడుతున్నప్పుడు. ప్రభా నా బ్రతికి అలాగే ఉంది ప్రభా,
నిజంగా నా స్థితిని మార్చు ప్రభువా అని ఒకవేళ నిజంగా ఎవరైనా మోకాలు వేసి ప్రార్థించి అడగగలిగితే వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని అర్థం. చేస్తున్నాడు నీలో ఉంటాయి. అందుకే నువ్వు ఒప్పుకోగలుగుతున్నావు. అప్పుడు మనం ఏం చేస్తామో తెలిసిన పిల్లలు పాపాన్ని ఒప్పుకుంటే నీతిగా బ్రతకడం ఆరంభిస్తాం. అందుకు బాటలు వేయడానికి వచ్చాడు. నీతిగా బ్రతికితే ఏంటో తెలిసిన పిల్లరా తీర్పులోనికి మనం వెళ్ళాం. కనుక యేసుక్రీస్తు వారు ఎంత అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే అవసరం. యేసుక్రీస్తు వారిని ఎక్కువ చేసి పరిశుద్ధాత్మ దేవుడిని తక్కువ చేసేంత అంటే కుదరదు. ఎవరికి వాళ్ళు తీటైన వాళ్ళు కానీ గొప్పవాళ్ళు. కనుక అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పాపాత్ముడు కాదు, కళంకం లేని వాడు, ఉడతైనను మత్సైనను అండ్ ఆయన దగ్గర లేదు. మనం కూడా దేవాలయానికి వచ్చి కళంకం లేని జీవితాలు ఆరంభించాలి. ముడత కానీ మచ్చ కానీ డాగు కానీ మన జీవితాల మీద వేసుకునేవారిగా ఉండకండి. లోకం ప్రేమించమంటుంది, స్నేహించమంటుంది, అనుభవించమని చెబుతుంది. ఎప్పుడైతే దేవుణ్ణి నీవు దగ్గరగా అవుతున్నావు అప్పుడు లోకం చాలా దూరం చేయడానికి అని పరుగులు పెడుతుంది, వేగంగా పరుగులు పెడుతుంది. మీరు దాంతో బిలాముగాడు వెళ్ళినట్టు వెళ్ళిపోయారా? లోకంతో మోసపోతారు. ఇస్కరియోతు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారా? మోసపోతారు. వారి జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో మానవంగా మనం కూడా మన జీవితాలు మన చేతులతోనే నాశనం చేసుకునేవారుగా ఉంటాము. కనుక పాపం వెంబడి పరిగెట్టకండి. యోసేపు లాగా పారిపోండి. మేలు యవనంలో ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ వెళ్ళి నాతో సైనికు అనుభవించని అడుగుతుంటే షట్టని పూరు పరిగెట్టేసారంటే ఆయన నీతి ఏంటి చెప్పండి? ఆ నీతి ఉందా? నీతి మాలిన బతుకులు వదలం మనం. ఇంకా నీతివంతుల్ని నమ్ముకుంటూ నీతి మాలిన బతుకులు ఏం చేయం? వదలం. అనీతివంతులుగానే బ్రతుకుతాం. అలాగైతే దేవాలయానికి వచ్చిన ఉపయోగం ఏమి? మనం దేవాలయానికి వస్తున్నారా? ముత్యములా కడగబడిపోవాలి. ఆయన తెల్లని ఉదకమైన వస్త్రములాగా మెరిసిపోతూ ఉండాలి. యేసుక్రీస్తు వారు మన జీవితాలను చూడగానే అమ్మో నా బిడ్డలు నా గురించి సమస్తాన్ని త్యజించుకున్నారు, నీతి గురించి పాపాన్ని గురించి అని వాడుకున్న ఇష్టాయిష్టాలను వదులుకొని సమస్తాన్ని పెట్టగా ఇచ్చుకున్నట్టు పౌరులాగా. అలాంటి వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. కష్టాలు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురవుతున్నా అండ్ సమాజమే మనం ద్వేషిస్తున్న లోకం అంతా పుట్టయిపోయింది. ఇంకొక మాటలో నువ్వు ఒక్కడవే ఏకపక్షంగా ఉండిపోయినా దేవుణ్ణి ఎప్పుడు తోలనాడేవాడు ఉండగలిగి. దేవుని ఎప్పుడు శిఖరాలు ఎక్కించాలి. మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన నడవడికను బట్టి దేవుని మనం ఎప్పుడు 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 తప్పు చేసేవారుగా ఉండాలి. మనల్ని బట్టి దేవుని దూషించే వారికి మనం ఏం చేయకూడదు? అవకాశాన్ని ఇచ్చేవారుగా ఉండకండి. అది మేలుకరమైన జీవితం. కనుక పరిశుద్ధాత్ముడు ఆ పని చేయడానికి మన మధ్యకు వచ్చినాడు. వచ్చిన ఆయన రాక వ్యర్థం కాకుండా ఉండాలంటే మన జీవితాలు ఎప్పటికైనా మార్చుకోవాలి. ఇంకెంతకాలం ఆ నీచమైన బ్రతుకుతాం? అసలు వేయట్లేదా? మనకి వేయాలి. మన జీవితం మీద మనకే విరక్తి రావాలి. ఎప్పుడైతే విరక్తి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని గురించి అండ్ జ్ఞానాన్ని నేర్చుకుంటాం. దేవుడికి దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవుడికి దగ్గర అయితే ధనం రాకపోవచ్చు, దేవుడికి దగ్గర అయితే సుఖ సౌఖ్యాలు ఉండకపోవచ్చు, దేవుడికి దగ్గర అయితే పరలోకం మాత్రం అందే. అండ్ ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకుంటారన్నాడు. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? అసలు మానవ జీవితాలే అందుకు భూమి మీద ప్రయాసపడాల్సింది అని వెంటూ మనం ప్రయాసపడుతున్నాం. శారీరక సుఖ సౌఖ్యాల కంటే ఆత్మీయ సుఖ సౌఖ్యాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవని గ్రహించి దేవుని వెలుగులో ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని అనేకులకు ఈ మాటలు వినిపింపజేసే వారు ఉంటారని ఆశిస్తూ దేవుడి కొద్ది మాట్లాడిన బిడ్డలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనస్మరణమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి
మహోన్నతుడా, మహాగణుడా, సమృద్ధికి ఆధారపడుతుడా తండ్రి, ఇంకా నీ మాటలను బట్టి మమ్మల్ని ఆదరించి నీ మాటలను బట్టి మేము ఎలాంటి వారు మాకు తెలియజేశారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నీ మనసు మాకు అనుగ్రహించండి. ఇలాంటి పరిశుద్ధత, ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి గుణగణాలు మాలో కొరవై ఉన్నాయేమో ప్రభా, ఒక్కొక్కటిగా దాన్ని సంపాదించుకొని పరిపూర్ణతలోనికి జారిపోవటానికి నీ పిల్లలమైన మాకందరి మీద నీ దయ, నీ కృప చూపించి అట్టి ధన్యత, అట్టి భాగ్యాన్ని మేము పొందుకునే కృపను కురువుల బిడ్డలందరికీ యాజకత్వ ధర్మాన్ని సాగిస్తున్న మా కుటుంబానికి ఇదిగోనైనా వీడియో ద్వారా వింటున్న అనేకులైన నీ బిడ్డలకు దాన్ని కలిగించి దాన్ని నిశ్చితమైతే వారి మనసులను మీరు పట్టి అనేకులైన వారిని